మనతో పాటు బీసీ మహిళా నాయకురాలైతే ఉన్నారు తారకేశ్వరి గారు. హలో మేడం. హలో మేడం, నమస్తే. హలో అండి, నమస్తే. నా పేరు తారకేశ్వరి నేత, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మ్యామ్ చెప్పండి, అసలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు అసలు బకాయిల్ని ఏమాత్రం కూడా చెల్లించలేదా? గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో, గత 6 సంవత్సరాలుగా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేదు. కనుకే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెక్కించడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, దొంగన కొడుకులే ఉన్నారు అందరూ. అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలల్లో పిల్లలు చెప్పుకొని స్థితిలో ఉన్నారు. ఎలా అంటే డ్రగ్స్ తీసుకోవడం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో డ్రగ్స్, గంజాయి, అలాంటి సిగరెట్ స్మోక్ చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. అందులో ఇంకా చెప్పుకోవాల్సింది, మెచ్చుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిటంటే స్కూల్లో స్ట్రెంత్ తక్కువే ఉంటుంది, ఉపాధ్యాయులు అయితే అస్సలే ఉంటారు. స్కూల్ మొత్తం హోల్ స్కూల్లో ఉంటారు 2 లేదా 3 టీచర్సే అంతే. ఎందుకని అంటే అంత నిర్లక్ష్యం దేనికి? ప్రభుత్వానికి, ప్రభుత్వ విద్యార్థుల పట్ల కానీ, లేదంటే ప్రభుత్వ స్కూళ్ళ పట్ల కానీ, లేదంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి హాస్టళ్ల మీద ఎందుకని అంత సోయ లేకుండా ఉంది ప్రభుత్వం? ఎందుకు అనంటే మన ఉన్న ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే అన్నింటిలో నేనే కాలు పెట్టాలి. ప్రత్యేకమైన ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మినిస్టర్ ఎక్కడున్నారు? అన్నింటికి మీరేనా సార్? ఉంటేనే కదా ఏంటి స్టూడెంట్స్ కి ఏంటి ఫీజు బకాయిలు కానీ ఏదైనా సరే ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంటేనే అది ముందుకెళ్తుంది. గురుకులాలు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ఫుడ్ లేదు, మెస్ ఛార్జెస్లు పెంచలేదు. ఇంతవరకు మెస్ ఛార్జెస్ పెంచకపోతే వాళ్ళ దగ్గర ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళ దగ్గర చదువుకునే స్తోమత లేకనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళకి మెస్ ఛార్జెస్ పెంచితేనే కదా వాళ్ళు ముందు భవిష్యత్తులో. అదే విధంగా ఆ హాస్టల్స్ లో సిచ్యువేషన్స్ కానీ గర్ల్స్ కి అంటే ఫుడ్ సరిగ్గా లేదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఉండడానికి ప్లేస్ కూడా, ఎస్ఎఫ్టీ కూడా సరిగ్గా లేదు. చాలా తక్కువ ప్లేస్లో ఇరికిచ్చి బెడ్స్ని వేస్తున్నారు. మా సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పేసి బయటకు వచ్చి చాలామంది విద్యార్థులు వాపోతూ ఉన్నారు మేడం. సో వారికి ఒక బీసీ సంక్షేమ సంఘ నాయకురాలిగా మీరు అంటే ఏ విధంగా సపోర్ట్గా నిలుస్తాం? మీరు బీసీ హాస్టళ్లలో సొంత భవనాలు లేవు, కరెంటు లేదు, ఫుడ్ టైంకి రాదు, లేట్ అవుతే హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతే, సంక్షేమ హాస్టళ్లలో నుండి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ రానివ్వరు, వాళ్ళకు ఫుడ్ ఇవ్వరు, టైం టు టైం ఉండాలి, లేదనంటే వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వరు. కనుక ఖచ్చితంగా బీసీ సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలి. వాళ్ళకి కావాల్సిన మెస్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్స్ ఛార్జెస్ ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి పెంచిన తర్వాతనే మీరు ఏదైనా సరే ముందుకెళ్ళాలి అనేసి బీసీ మహిళా సంక్షేమ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాను. లేదనంటే మా మహిళా సంక్షేమ సంఘము ముందు చాలా ఘోరాతి ఘోరంగా మీ సీఎం గారి ఇంటిని కూడా ముట్టడి చేయడం, మినిస్టర్ల ఇంటిని కానీ ముట్టడి చేయడం జరుగుతుంది. సిద్ధంగా ఉన్నారా సీఎం గారి ఇంటిని కానీ? లేదంటే దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏదైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో అవి ముందు భర్తీ చేయండి. భర్తీ చేస్తేనే కదా, కొన్ని స్కూళ్ళల్లో అయితే ఇంగ్లీష్ మీడియం కూడా లేదు, తెలుగు మీడియమే. అందులో కూడా ఒక క్లాస్ లో 2 పిల్లలే ఉంటారు, అంతకు మించి ఎవరు ఉండరు. సో అది ప్రెసెంట్ ఏంటంటే విద్యార్థులకు సంబంధించి ఎక్కడ కూడా వస్తువులు సరిగ్గా లేవు. అదేవిధంగా స్కూళ్ళలో టీచర్స్ సరిగా లేరు. అంటే ఒక మొత్తం అంటే స్కూల్కి కూడా 5 క్లాసెస్ కలిపి ఒక 2 to 3 టీచర్స్ మాత్రమే ఉన్నారు. అంటే ప్రభుత్వ విద్యా విధానం ఎంత పలచబడిందని చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం.